కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ కాల్పుల సమయంలో ఉగ్రవాదులు వీడియో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం వారు ప్రత్యేక సెటప్ ను ఉపయోగించారట. కాశ్మీర్ అందాలను చూసేందుకు వెళ్లడమే వారి తప్పయింది. అమాయక పర్యాటకులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. అనంతనాగ్ జిల్లా పహల్గాం ప్రాంతంలోని బైసన్ లోయలో మంగళవారం ఉగ్రవాద దాడులు జరిగాయి. భూలోక స్వర్గంగా పేరుగాంచిన కాశ్మీర్లోని ప్రకృతి అందాలను చూసేందుకు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వెళ్లిన వారిపై ముష్కరులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపి మారణ హోమం సృష్టించారు. అయితే ఇలా కాల్పులు జరుపుతూ బుల్లెట్లు శరీరంలో చొచ్చుకెళ్లి రక్తమొడుతున్న దృశ్యాలను వీడియో తీసి రాక్షస ఆనందం పొందారట ఈ ముష్కర మూకలు. ఈ విషయాన్ని కాల్పులను కళ్లారా చూసిన పర్యాటకులు తెలియజేశారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు ముందుగా ఎక్కువ మంది గుమిగూడిన ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నారట. ఆ తర్వాత తుపాకులతో బెదిరించి అందరినీ ఒక చోటికి చేర్చారు. వీరిలో ముస్లింలను వదిలిపెట్టి కేవలం హిందువులనే హతమార్చారు. ఐడెంటిటీ కార్డులు, ఇతర పత్రాలను పరిశీలించి హిందువులని నిర్ధారించి హతమార్చారు. ఇలా కాల్చి చంపుతూ ఆ దృశ్యాలను వీడియో తీసుకున్నారట. ఇందుకోసం ప్రత్యేక కెమెరాతో కూడిన హెల్మెట్లను ధరించినట్లు తెలుస్తోంది. ముందుగా టూరిస్టులలోని హిందువులను గుర్తించి వారిలోని మగవారిని ఒకచోటికి చేర్చారట ఉగ్రవాదులు. అనంతరం వారి తలలకు తుపాకీ గురిపెట్టి పాయింట్ బ్లాక్ లో రేంజ్ లో కాల్చి చంపారు. ఈ మారణ హోమాన్ని తమ హెల్మెట్ మౌంటెడ్ కెమెరాలో చిత్రీకరించారు. అయితే ఇలా రికార్డు చేసిన వీడియోలను ఇప్పటికే ఉగ్రవాదులు పాకిస్తాన్లోని తమ హ్యాండర్లకు చేరవేసినట్లు తెలుస్తోంది. ఇలా ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని ఇండియా అనుమానిస్తోంది. పహల్గాం ఉగ్రదాడిపై పాకిస్తాన్ నాటకాలు. భారతదేశంలో ఏ ఉగ్రదాడి జరిగినా దాని వెనుక పాకిస్తాన్ హస్తం ఉంటుందని అందరికీ తెలుసు. దాయాది దేశం అన్ని రంగాల్లో అద్భుతాలు చేస్తూ అభివృద్ధిలో దూసుకుపోతుంటే చూసి ఓర్వలేకపోతున్న పాక్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ భారత్పై ఉసిగొల్పుతోంది. ఇలా భారత్లో అలజడికి పాకిస్తాన్ ప్రధాన కారణమవుతోంది. తాజాగా పహల్గాంలో ఉగ్రవాదులు అమాయక పర్యాటకులను పొట్టనబెట్టుకోవడం వెనుక కూడా పాకిస్తాన్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. పహల్గాంలో పర్యాటకులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులను ఇప్పటికే గుర్తించారు. మొత్తం 4 ముష్కరులు ఈ దాడిలో పాల్గొనగా వారిలో 2 కాశ్మీరులుగా అనుమానిస్తున్నారు. 2018లో కాశ్మీర్ను వదిలి పాక్కు వెళ్లిపోయిన అదిల్ గురి, అషన్లు ఈ దాడిలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే మరో 2తో కలిసి మళ్లీ కాశ్మీర్లోకి చొరబడ్డ అదిల్, అషన్లకు పర్యాటకులు ఎక్కువగా ఉండే ప్రాంతం బైసన్ లోయ బాగా తెలుసు. అందుకే ఈ ప్రాంతాన్ని దాడులకు ఎంచుకున్నారు. ఈ ఉగ్రవాదులకు పాక్ మద్దతుదారుల నుంచి AK-47 ఆయుధాలు, మందుగుండు సామాగ్రి లభించినట్లు అనుమానిస్తున్నారు. ఆదిల్ గురి, అషన్ల గురించి భద్రతా బలగాలు సమాచారం సేకరిస్తున్నారు. వారికి ఎవరు సహాయం చేశారు, పహల్గాంకు ఆయుధాలతో ఎలా చేరుకున్నారు తదితర వివరాలను త్వరలోనే బయటపెట్టనున్నారు. పహల్గాం ఉగ్రదాడుల వేళ పాక్ కవ్వింపు చర్యలు. పహల్గాం ఉగ్రదాడుల వేళ యావత్తు దేశం బాధలో ఉండగా పాకిస్తాన్ దొంగ ఏడు పేడుస్తూనే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తున్నట్లు పాక్ ప్రకటన చేసింది. మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నామంది. అయితే ఇప్పటికే ఈ దాడికి పాల్పడింది తామేనని లష్కర్-ఏ-తోయిబా అనుబంధ సంస్థ TRF ఈ ఉగ్రమూకలకు పాకిస్తాన్ సాయం చేసినట్లు స్పష్టమైంది. అయితే తమకేమీ తెలియదన్నట్లు అంతర్జాతీయ సమాజం ముందు నాటకాలాడుతోంది పాక్. అందుకోసమే ఈ దాడిని ఖండిస్తున్నట్లుగా కలరింగ్ ఇస్తోంది. మరోవైపు సరిహద్దులో పాక్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఇప్పటికే భారీ సైన్యాన్ని మోహరించారు. అలాగే కాశ్మీర్ సరిహద్దుల్లో యుద్ధ విమానాలను మోహరించారు. వివిధ ప్రాంతాల నుండి యుద్ధ ట్యాంకర్లు, ఆయుధాలను కాశ్మీర్ సరిహద్దుల్లోకి చేరుస్తోందట పాక్. ఇలా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను సృష్టిస్తోందట పాక్. పహల్గాం దాడిపై చైనా స్పందన. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని చైనా ఖండించింది. భారతదేశంలోని చైనా రాయబారి షూ ఫెయిహాంగ్ సోషల్ మీడియాలో ఈ దాడి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి, బాధ వ్యక్తం చేశారు. చైనా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తోందని, ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి, గాయపడిన వారికి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చైనా రాయబారి పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన తర్వాత పాకిస్తాన్ విదేశాంగ శాఖ కూడా ఈ ఘటనపై స్పందించింది. పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ భారత ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో జరిగిన దాడిలో పర్యాటకుల మరణం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం అని అన్నారు.